అసలు కాదు, డిఎన్ఏ టెస్ట్ అనేది సెకండరీ. ఆ డైలాగ్ ఎప్పుడెయ్యాలి? పాప నీ పాపే అని కన్ఫర్మ్ అయితే పాపను నాకు ఇచ్చేస్తదేమో భవిష్యత్తులో కేసులేసుకున్నాక, మనిద్దరం పిల్లల్ని కనొద్దు, పెంచుకుందాం అంటే, మీ ఇద్దరు అంత ఉత్తమమైన మనుషులైతే గాదు నాకు దెలిసి. 2 నీకసలు డే 1 నుంచే పాప నీ పాప కాదని డౌటు. మాకు ఒకళ్ళకి తెలియాల్సిన పని లేదు మేడం. మీ ఇద్దరికి తెలిస్తే చాలు. కాదు, ఇప్పుడు ఇవన్నీ కాదు, ఒక్కటి క్లారిటీ ఇవ్వండి. డిఎన్ఏ టెస్ట్ లో ఆ అమ్మాయి పుట్టినటువంటి కూతురు నీ కూతురు అంటే మీ ఇద్దరు ఏం చేద్దాం అనుకున్నారు? మీ కూతురు కాదు అని అనుకుంటే కనుక ఏం చేద్దాం? ఇది కన్ఫర్మ్ అండి. ఏంటి కన్ఫర్మ్? మా కూతురు కాదని నాకు 100% కన్ఫర్మ్. మరి ఇప్పుడు ఆదర్శ మాటలు ఎందుకు ఎంతసేపు? కన్ఫర్మ్ అండి, అది కన్ఫర్మ్డ్. మరి డిఎన్ఏ టెస్ట్ అక్కర్లేదు. ఇప్పుడు అక్కడ లేదు అంటే ఇప్పుడు రేపు ఆవిడ యాక్సెప్ట్ చేయట్లేదు. అది యాక్సెప్ట్ చేయటం అనే కాదు. ఇప్పుడు బాబు నాకు అర్థం కాదు, నాకు క్లారిటీ రా బాబు. ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయకపోయినా కూడా ఆ కూతురు మీ కూతురు కాదంటున్నారు. ఆ కూతురు మీ కూతురు అవ్వటానికి కాకపోవటానికి మీ ఇద్దరు పెళ్లి చేసుకోవటానికి సంబంధం ఏంటి? మీరిద్దరు ఎందుకు పెళ్లి చేసుకోలేదని నేను అడుగుతున్నా. ఇది కన్ఫర్మ్ అయిన తర్వాత కావాలంటే అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు, లేకపోతే సహజైన అట్నే చేయొచ్చు. లీగాలిటీ నుంచి తప్పించుకోవడానికి. దీన్ని బట్టి మాకేం అర్థమైందంటే, ఒకటి డిఎన్ఏ టెస్ట్కి ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయట్లా. మీకున్న కన్ఫర్మేషన్ ఏంటి? డిఎన్ఏ టెస్ట్ చేస్తే పిల్ల అసలు చేసినా చేయకపోయినా ఆ పిల్ల మా పిల్ల కాదు. మేమిద్దరం ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయి వేసే కేసులో బైగామీలో అర్థంగా మీరిద్దరు వెళ్ళి అరెస్ట్ అవ్వాలి. అసలు మీ ఇద్దరు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారేమో. ఆవిడ తాలిబోట్లు అవి గట్టిగానే. అవన్నీ ఏం లేవండి, అవన్నీ డూప్ అండి. మీరు ఇక్కడికి వచ్చి ఏం చెప్తున్నారంటే, సహజీవనం అంటే లీగల్ గా పెద్దగా వర్కౌట్ అవ్వదులే, ప్రాబ్లం లేకుండా ఉంటుందని మీరు ఇక్కడ డ్రామా. ఇప్పుడు మెడలో పచ్చతాడు లేదనుకోండి, ఇంకొకటి అప్లై చేస్తాడు కదా, నువ్వు చేసినట్టు. అందరు నీలాంటోళ్ళు అనుకుంటే అట్లా. అది సెకండరీ మేడం, నా సేఫ్టీ నేను చూసుకోవాలి కదా. దాని గురించి నువ్వు కట్టావా? ఆవిడ తొడుక్కుందా? ఆవిడే తొడుక్కుందా సార్? అవన్నీ ఎట్లా చెప్తాం సార్? ఏంటి మేడం, ఆవిడే మీ పర్సనల్ అన్నారు కదా, ఆవిడకి ఇంకా పర్సనల్ కూడా ఉందా? ఇటువంటి విషయాలు అది సార్ అడిగారు కదా. మంచి కళా పోషకులు మీరు, మంచి హుషారున్నారు. ఎక్కడ అసలు ఇవిడేం చేద్దాం, ఆ పిల్లని ఏం చేద్దాం? ఉంటారండి, ఆడకపోతారు. ఇలాగే ఉండనంటుంది మీ ఆవిడ. మా ఆయన మొత్తంగా నాగే కావాలంటుంది. నువ్వు బాగా ఎక్స్పీరియన్స్డ్ గా మాట్లాడుతున్నావు. నీకు వీళ్ళిద్దరే కాదు, అక్కడ ముందు ఈ తర్వాత కూడా ఉంది. అట్లా వెనక కూడా ఎవరు లేరు సార్? వెనకంటే ఇక్కడ కాదులే, అక్కడ. అట్లా అంటే వెనక లేదు, అట్లా ఏం లేదు సార్. చెప్పండి, మీ ఆవిడని ఏం చేద్దాం? వచ్చింది ఇక్కడే ఉంటది మేడం. అసలు ఆవిడ అట్లా అనట్లా, ఆవిడ డిలీట్ చేసి మా ఆయన నాతో పంపించాను. స్టూడియోలో ఎక్కువసేపు ఉండవు, వెళ్ళిపోతాం అందరూ. నేను పోతే ఇక ముగ్గురమే కలిసే పోతా పోతే మధ్యలో ఆవిడ దిగిపోద్ది వాళ్ళ ఇంటికాడ. అట్లట్లే అయిపోతాను మేడం. మరి అదే మాట్లాడాను, ఎందుకంటే ట్యాక్సీకి నేనే డబ్బులు కడతానని చెప్పాను. రాను బాను, ఆవిడేం కట్టాల్సిన పని లేదు. ఫుడ్ కూడా నేనే పెట్టి. ఇప్పుడు నేను డిఎన్ఏ టెస్ట్ ఒప్పుకుంటాను కదా. మరి ఎన్నాళ్ళ నుంచి ఒప్పుకోలేదు, ఇక్కడికి వచ్చినా ఒప్పుకుంటాను అని చెప్పలే. నాకేం తెలుసు తను పెళ్లి చేసుకుంటావని? నాకు తెలియదు కదా తను పెళ్లి చేసుకుంటావని. ఇంతకు ముందు తెలియదు కదా. పెళ్లి చేసుకున్నట్టు అక్కడ ప్రూఫ్ చూపించు, ఫోటో ఏమన్నా ఉందా నీ కాడ? కూర్చోబెట్టుకున్నా పక్కన కూర్చోబెట్టుకుంటే పెళ్లి అయిపోయినట్టు, ఇంకో దాన్ని చేసుకొచ్చి కూర్చోబెట్టు, దాన్ని పెళ్లి అయినట్టే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు అర్థం కాకుండా నువ్వు మాట్లాడబాక. నువ్వు మాట్లాడటానికి నీకు ఆస్కారం లేదు, నువ్వు మాట్లాడబా. ఆవిడే మాట్లాడుతుంది. పోనీ ఈవిడ మాట్లాడమంటావా? పాయింట్ మా ఇద్దరు అండి. ఆవిడ పక్కన ఉంటది. ఆవిడ పక్కన ఎందుకు ఉందని అంటున్నావు? మరి ఆవిడ సరిలేనప్పుడు ఆవిడ పక్కన లేకపోతే ఇంకెవరు? ఆవిడ సరిలేదనేది ఏంటి నీ ప్రూఫ్? చెప్పి ఆవిడ ఇంకొన్ని తెచ్చుకొని కూర్చోవచ్చా? ఆల్రెడీ అక్కడే కదా వచ్చింది, పాయింట్ అక్కడే కదా. అదేం లేవంటున్నానుగా. అదేం లేకపోతే ఇప్పుడు 3 రైతులని ఎప్పుడైనా నా పేరే కలవరించకుండా నువ్వు ఎవడు ఇలంగి పేరు కలవరిస్తే నేను ఊరుకుంటాను. చెప్పావా పెళ్లికి ముందు నీ పేరు చెప్పావా? నీ పేరు తెలుసా అమ్మాయికి? పెళ్లి చూపులని పేరు చెప్పాను కదండి. పెళ్లి చూపులు అడుగుతారు కదా సార్. ఏమ్మా నీకు అంత రమేష్ ని కలవరించాల్సిన అవసరం ఏమొచ్చింది తల్లి? జీవితం రోడ్డు మీదకి వచ్చింది ఇప్పుడు. అప్పుడే మేడం మాకు మా ఇంట్లో వాళ్ళు మా ప్రేమ విషయం తెలిసి ఇంట్లో కొట్లాడి గొడవ పెట్టి అప్పుడప్పుడు ఆయన పెళ్లి. మీకు అసలు అంతకుముందు ఏమైనా ఫిజికల్ రిలేషన్ ఉందా? ఏం లేదు. లేకపోతే ఆ టైంలో మీ ఆయన ఎందుకు గుర్తొచ్చాడు నీకు? లేదు మేడం, ఏం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? మీ ఆవిడ మీరే కావాలంటుంది. టెస్ట్ లో ఏ కార్యక్రమం డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాం సార్. ఆ అమ్మాయి మీ అమ్మాయి అంటే ఇవి వదిలేస్తారా మీరు? వదిలేస్తాను. మరి అదేదో కన్ఫర్మ్ అవ్వకుండా నువ్వెందుకు ఇట్లాంటి దుకాణం పెళ్లి చేసుకోలేదు కదా, అందుకే వదిలేసే. వదిలేను, కలిసి ఉంటాం. డిఎన్ఏ టెస్ట్ పర్పస్ ఏంటి? డిఎన్ఏ టెస్ట్ ఉన్నా ఆవిడని యాక్సెప్ట్ చెయ్యవు. నీ బిడ్డ అయినా నీ బిడ్డ కాకపోయినా నువ్వు యాక్సెప్ట్ చేయవు. నాకు ఇద్దరు కావాలండి. ఇప్పుడు ఇద్దరు కావాలంటావు, ఇందాక టాక్సీలో అక్కడ దింపేస్తానంటావు. ఇప్పుడు ఇంటికి పోద్ది కదా. ఇప్పుడు నేనట్ట ఇప్పుడు తను నన్ను 3 వారాలు అక్కడ ఉంటున్నావు, 1 వారమే ఇక్కడ ఉంటున్నావా? తను ఇంటికి వెళ్ళినా నేను ఆ మూడో రైతు ఆ డైలాగ్ ఇన్నాళ్ళు మించి నేను కొంచెం మైండ్ అప్సెట్ అయ్యి నేను ఆఫీస్కి వెళ్ళటం రావటం కొంచెం డిఫరెంట్ అయిపోయాను. నేను కొంచెం డిఫరెన్స్గా
మైండ్ అంతా కొంచెం ఖరాబ్ అయిపోయింది. అదేలే. అప్పటి నుంచి కూడా ఇక తను కూడా నన్ను కొంచెం మీ అమ్మగారు అడిగారా ఏరా కోడల దగ్గరికి ఎందుకు ఇంటికి వచ్చి వెళ్ళట్లేదు? చూడండి ఎట్లా ఉంటుందో, ఎలా ఇక్కడ ఉంటది? సాఫ్ట్ గా ఉంది కానీ అమ్మో గయ్యాలా? ఆ మామూలుగా ఉండదండి మేడం. పెళ్ళాన్ని కాబట్టి ఆ. గాయాలుగానే ఉంటది, పిల్లలు కాబట్టి స్వార్థం చూసారా? ఉంటది. కాదు, ఆ అమ్మాయి అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు. పెళ్ళం కాబట్టి గయ్యాలుగానే ఉంటుంది, పెళ్ళానికి ప్రియురాలు ఇంట్లో కాబట్టి పిల్లల్ని sweet గా చూసుకోవడానికి ఉంటుంది ఇంట్లో పని చేయడం సరిపోతుంది. ప్రియులకి ఏం పని ఉంటది? హలో బాగున్నావా, తిన్నావా, ఏం చేస్తున్నావు, నువ్వు స్నానం చేసినావా, అన్ని చేసినావా మరి అని ఫోన్ అడుగుతుంది. చేస్తేనే ఫోన్ ఎంగేజ్ వచ్చింది. ఎవరంటేనో ఎవరో పేరో చెప్పుద్ది. ఒకసారి గంట సేపు మాట్లాడింది. ఎవరంటేనో మా నాన్న అంది. వాళ్ళ నాన్న తాగి ఆడపండు కానీ గంట సేపు అవుతుంది. చెప్పమ్మా, దీనికి సమాధానం చెప్పు. అసలు వెళ్ళట్లేదు, ఎవరితో ఆయన ఫోన్ వేసేటప్పుడు మాట్లాడదు. డెలిగేషన్ కి నువ్వు ఏదో ఒకటి ఆన్సర్ ఇవ్వాలి మరి కరెక్ట్ గా. ఏం లేదు అని వదిలేస్తాలాగా. మా నాన్నతోనే మాట్లాడుతుంది. మీ నాన్న తాగుబడి ఉన్నాడట కదా అక్కడ. తను చూశాడేమన్నా? అన్నీ అబద్ధాలు. మీకు అంత అనుమానం ఉన్నప్పుడు ఆ అమ్మాయి వద్దు అనొచ్చు కదా. ఇద్దరు కావాలని ఎందుకు అంటున్నారు? వద్దు అనే దానికే స్టార్టింగ్ నుంచి నేను DNA పరీక్ష పెట్టమన్నాను మేడం, టెస్ట్ చేయించుకుందాం. ఇప్పటికీ కూడా ఈవిడికి, ఒక నిమిషం రవి, ఇప్పటికి కూడా ఆవిడకి రమేష్ అనే వ్యక్తితో సంబంధం ఉందనా మీ అనుమానం? ఇప్పటికీ అంటే గతం అని అంటుంది, ప్రియుడు అని అంటుంది, ఇప్పటికీ ఉందని అంటారా? 100% ఎలా చెప్తారు? నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారు? ఎందుకంటే నన్ను సరిగా ఇంకా సరే మగోడేదో రెక్లెస్ గా ఉండాడు అనుకోండి, ఎందుకు ఉండాలి? ఆడ పర్ఫెక్ట్ గా ఉండాలి కదా. అదేంది మేడం అట్లా అంటారేంటి మేడం? ముట్టుకుంటే మీరు నాకు అర్థం కదిలిచ్చేస్తాడు కాదు. మేడం. ముట్టుకోవద్దు నన్ను, నువ్వు దూరం వెళ్ళిపోని. కాదయ్యా, నువ్వు 3 సంవత్సరాల నుంచి ఆవిడ దగ్గరికి వెళ్ళట్లే. ఆవిడ ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడప్పుడు పోతున్నాను కదా మేడం, 3 సంవత్సరాలు కంటిన్యూటీగా లేను కదా మేడం. ఏమ్మా? చెప్పాను కదా, నెలకు వారానికి ఒకపరస్. అప్పుడప్పుడు వెళ్తున్నాను కదా మేడం. అమ్మ, రమేష్ అనేటటువంటి వ్యక్తిని కంప్లీట్ గా నీ మనసులోంచి ఎంతకాలం అయింది తీసేసి? అంటే పెళ్లికి ముందు ఎంతకాలం అయింది? అంటే బలవంతంగా చేశారు, బలవంతంగా అంటే రేపు పెళ్ళి అనగా ఈ రోజు వారం రోజుల గ్యాప్. వారం రోజుల గ్యాప్ లో ఒక మనిషిని పూర్తిగా మర్చిపోగలమా? మర్చిపోలేము కదా సార్. మరి సో నీ మనసులో రమేష్ ఉండగానే రవితో పడుకున్నావు అని అర్థం కదా. అంటే చెప్తున్నా పెళ్లి తర్వాత పుట్టినా, కానీ నీ మనసులో పూర్తిగా రమేష్ అయితే పోలే. అప్పటికి ఇప్పుడైతే నాకు వీణన్నా పిల్ల, అంతకు మించి ఎవరు లేరు. ఇప్పుడు రమేష్ ఎక్కడున్నాడమ్మా? ఊరి దగ్గర అక్కడ వాళ్ళ. తనకి మీకేం సంబంధం లేదు, మాట్లాడుకోవటం కానీ ఏమీ లేదు. ఈ 3 years బట్టి అతను అటు ఇటు తిరుగుతున్నా కూడా మీకు అతనితో ఎటువంటి రిలేషన్షిప్ లేదు. పెళ్లికి ముందు మీరిద్దరు శారీరకంగా కలవలేదు అసలు. ఒక్కటి ఇంకో క్వశ్చన్, ఆ టైం అప్పుడు ఆ 3rd night అప్పుడు సరే పేర్లు కలవరిస్తాము ఎందుకంటే ఆ జ్ఞాపకాలు వారం రోజుల క్రితమే ఉన్నాయని చెప్పి, ఆ టైంలో ఎందుకు ఆ పేరు కలవరించారు? ఇప్పుడు అదే వైటల్ పాయింట్ అయిపోయింది అతనికి. ఏమై ఉండొచ్చు? ఇప్పుడు తన్నే కదా సార్ ఎక్కువ పిలిచేది, పేరు ఆ పేరుతో పిలిచి పిలిచి ఆ టైంలో నువ్వు ఒక పక్క నుంచి అటువంటి సంబంధం ఏమీ లేదు అని అంటున్నారు. ఆ టైంలో అంటే ఇష్టమైన వ్యక్తి అతనే కదా సార్. ఆ సిచ్యువేషన్ లో, ఆ టైంలో నాకు ఇష్టమైన వ్యక్తి తన్నే కాబట్టి మా అమ్మ మా నాన్న తిట్టి బంధులిచ్చి నేను చచ్చిపోతాం లేదు. అదేనమ్మా, నీ ఇష్టమైనటువంటి వ్యక్తి అతనైతే కనుక వచ్చింది. వినండి, నీ ఇష్టమైనటువంటి వ్యక్తి అతను అనుకుంటే కనుక పెళ్లి చేసుకున్న అతనికి ఇది కష్టం అని చెప్పి అతను పక్కకు తప్పుకున్నాడు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా న్యాయం చేయాలి? ఇప్పుడు నువ్వు ఇప్పుడు బహిరంగంగా ఇన్ని కెమెరాల ముందే నా మనసులో కూడా అతనే ఇష్టం అంటే ఆ టైంలో సార్, అది వారమైంది కదా మాకు. అదే ఇప్పుడు మీకు ముందే తెలుసా అండి ఈవిడ కాలేజీ చెప్పావా? నాకు తెలియదండి, నేను తెలిసి నేను ఎందుకు చేసుకుంటానండి, మళ్ళీ ఏమైనా ఎందుకు దగ్గర తీసుకుంటాను? అంతకుముందు మీది ఎంతకాలం ప్రేమ? పర్ఫెక్ట్ గా ఏమీ లేవు ఇక్కడ. ఎన్ని years ప్రేమ అమ్మా? పర్ఫెక్ట్ గా ఏందండి నాకు అర్థం కదా. ఇంకెంతకంటే పర్ఫెక్ట్ ఏంటి మేడం? కాదు, 1 year ప్రేమ. 1 year ప్రేమ అంత గాఢమైనటువంటి ప్రేమ అయిందా? అంటే భర్త పక్కలో పడుకుంటుండగా అతను పేరు స్మరించే అంత గాఢమైనటువంటి ప్రేమ? అట్లా అవుతుందనే మ్యారేజ్ చేసేసారు. ఒకటి అంశం అమ్మ, ఒకే ఒక అంశం. మీ తల్లిదండ్రులు ఎంత నిన్ను బలవంతంగా పెళ్లి చేసినా కూడా ఇక్కడ అతను బక్రా అయ్యాడు, అతను బాధితుడయ్యాడు. నువ్వేంటంటే మనసులో అమ్మ కలిసేవా లేదా అనేటటువంటిది వేరే విషయం. అయితే పెళ్లికి ముందైనా అతనికి చెప్పాలి, నా జీవితంలో ఒకడు ఉన్నాడు, వాడినే నేను ప్రేమించాను, వాడినే చేసుకుందాం అనుకున్నాను, బలవంతంగా తల్లిదండ్రులు నీ చేత పెళ్లి కట్టబెట్టారు, సో నేను ఇంకా మానసికంగా పూర్తిగా నేను రెడీగా లేనన్నది అతనికి చెప్పుంటే కనుక బహుశా ఆ కథ అతనికి అర్థమై ఉంటుంది. కరెక్ట్గా నీ పక్కన పడుకున్నప్పుడు షాకింగ్గా రవి కాకుండా రమేష్ అంటే కనుక అతని మనసు ఈ రోజు అతను చేసినటువంటి పని నేనేం సమర్థించట్లే, కానీ అతని మనసు అనేది గాయపడి ఉంటుందా లేదా ఆ క్షణంలో? మా అమ్మ వాళ్ళు చెప్పొద్దన్నారు సార్, చెప్తా అంటే కూడా. మీ అమ్మ లేదన్నా చెప్తారు, అతనికది ఈ రోజు అయ్యింది.